మనతో పాటు మాట్లాడడానికి పాపం 2 సంవత్సరాలు గారండి 2 సంవత్సరాలుగా వదలని విక్రమార్కుల్లాగా ఈ ప్రూఫ్స్ అన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఈయనకి ఏం అవసరం అండి? ఈయన ఉద్యోగం పోయింది. ఈ ఉద్యోగం ఈయనతో పాటు 421 మంది ఉద్యోగాలు తీసేస్తే ఆ 421 మందిలో ఈయన ఒక వ్యక్తి రాము అనే ఈ పర్సన్ ఇవన్నీ పట్టుకొని వివరాలు సేకరించి ఈయన తొక్కని గడపలేదు, మాట్లాడినటువంటి పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మాట్లాడినరు. అలా ఈ స్కామ్ చేసింది మేము ఎట్లా మాట్లాడతామని వాళ్ళు అంటున్నారట. సిగ్గు లేదు మీకు కొంచెం కూడా. మన తర్వాత బీజేపీ వాళ్ళ దగ్గర పోతే అంటాడట బీజేపీ ఒకడు. ఇక ఆయన పేరు చెప్పమంటావా వద్దా? ఆ పేరు ఎందుకులే పాపం, మళ్ళీ అనవసరం ఈయనకి ఇబ్బంది. ఏమంటాడంటే నీకు ఎందుకన్నా ఈ పంచాయతీలని పోయి వేరే ఉద్యోగం ఎత్తుక్కో అంట. సిగ్గుందా మీకు అసలు? ఇప్పటికే నరేంద్ర మోడీ మీకు ఎన్ని వార్తలు పెట్టాలో అన్ని వార్తలు పెడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే తెలంగాణలో బీజేపీ సర్వనాశనం అయిపోయింది. ఈ స్త్రీనిధి స్కాములు మీ దగ్గర పట్టుకొని వస్తే నువ్వు ఇచ్చిన సలహా ఏంది? హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా నేను గెలిచిన అని చెప్పి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే రీసెంట్ గా ఆయన దగ్గరికి పోతే ఏమైనా న్యాయం జరుగుతుందంటే ఇవన్నీ పట్టుకొని ఎందుతో పోయి ఉద్యోగం చేసుకోపో వేరే ఉద్యోగం అని చెప్పి చచ్చు సలహాలు ఇస్తావు ఎందుకు? ఈ వీడు రెడ్డి అనా, నువ్వు రెడ్డి ఈయన రెడ్డి అని చెప్పి నువ్వు పార్షియాలిటీ అని చెప్పి మీరు మాట్లాడతలేరా? అందుకే మాట్లాడతలేరా? ఏందండి ఇది? బీజేపీ దగ్గరకు పోతే గట్ల, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరకు పోతే ఇది. దీంట్లో ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడు కదా, ఆయన మా బీఆర్ఎస్ పార్టీ. మేము ఎట్లా మాట్లాడతాం ఈ శ్రీనిధి గురించి? మేము మాట్లాడడం, గమ్మున కూర్చుంటాం. మరి విద్యాసాగర్ రెడ్డిని పెట్టింది ఎవరు? రిక్రూట్ చేసింది ఎవరు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రిటైర్ అయింది. ఎక్కడ చేసి రిటైర్ అయ్యిండు? నాబార్డ్ చేసి రిటైర్ అయ్యి ఈ రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో చక్క పెడతాడు. ఈయన స్త్రీనిధిలో మహిళలను ఉత్తమురాలని చేస్తాడు, మహిళలకు ఒక సరికొత్త భవిష్యత్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో రిటైర్ అయిన వాడిని తీసుకొచ్చి ఈ ఉద్యోగంలో పెడితే వీడు 14 సంవత్సరాల నుంచి సుమారుగా దోచుక తినడమే పనిగా పెట్టుకున్నాడు. దోచుక ఏమన్నావు రేవంతనా? నువ్వు ఏం గప్పాలు కొట్టినావు రేవంతనా? బీఆర్ఎస్ లో చేసిన అవినీతిని బయటికి తీస్తావు. నువ్వు 6 గ్యారెంటీలు అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి చేస్తావు. రైజింగ్ తెలంగాణ కాదు ఇది, బూజు పట్టిన తెలంగాణ. నీ చేతులలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. వేం నరేందర్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈ విద్యాసాగర్ రెడ్డి కాపాడేది కూడా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కాదా? సీతక్క ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో వీడియోలు చేసి పాటలు పాడుకుంటుందా? పంచాయతీ శాఖను గాలికి వదిలేసి పాటలు పాడుకుంటున్నారా మీరు? ఎవరేం చేయలేరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇదంతా పట్టుకొని సిబిఐకి ఇవ్వబోతున్నా. మీరు మర్యాదగా పంచాయతీ శాఖలో శ్రీనిధిలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఇమ్మీడియట్ గా విద్యాసాగర్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా? సరే ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసినటువంటి 421 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని మీరు ఉద్యోగంలోకి వెళ్ళి తీసుకుంటారా? సరే లేకపోతే బీజేపీ పట్టించుకోదు, బీఆర్ఎస్ పట్టించుకోదు, రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి దోచక తింటా ఉంటే ఇక వాళ్ళేం పట్టించుకోరు. ఈ రాష్ట్రం చచ్చిపోయింది. ఒక పార్టీ లేకుండా అనాథలైపోయినారు తెలంగాణ ప్రజలు. బీజేపీ చచ్చిపోయింది, బీఆర్ఎస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ చచ్చిపోబోతుంది, ఆత్మాహుతి అవుతుంది. సో అందుకని నేనేం చేస్తా, చట్టబద్ధంగా దీని మీద మర్యాదగా చెప్తా ఉన్నా స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డి, పైసలు ఖర్చు పెట్టుకోనైనా సిబిఐ ఎంక్వైరీ నేను దగ్గరుండి వేస్తా, సుప్రీంకోర్టులో కేసేస్తా. నేను ఒకటే 10 days టైం ఇస్తున్నా. ఈ 10 days లో మీరు సీతక్కతో మాట్లాడతారో, వేం నరేందర్ రెడ్డితో మాట్లాడతారో, ఈ విద్యాసాగర్ రెడ్డి ఉండద్దు. ఈ స్కామ్ మొత్తం బయటికి తీసుకొచ్చి ఆయన ఏమేమి మెక్కిండో మొత్తం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి బయటికి కక్కించడం మాత్రమే కాకుండా 421 మంది ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఏదైతే తప్పు ఏం లేకుండా తీసి పడేసిండో వాళ్ళందరినీ ఇమీడియట్ గా తీసుకోకపోతే 2026 సంవత్సరంలో రాసి పెట్టుకో రేవంత్ అన్న, ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఖబర్దార్ అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. సో ఒక్కసారి క్లియర్ గా ఓకే టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, ఈ బీజేపీ పార్టీకి మీరు పర్సనల్ గా కలిసిరు కదా, బీఆర్ఎస్ ని కలిసిరు కదా, కాంగ్రెస్ లో నాయకుల్ని సీతక్కని కూడా కలిసిందా? ఒక రేవంత్ రెడ్డి మాత్రం అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎందుకు ఇస్తాడు? దీని వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎట్లా చేస్తున్నాడు వీళ్ళు దందాలు? అసలు స్త్రీనిధి అంటేనే మహిళలకు లోన్లు ఇవ్వాలి. మిస్టర్ బట్టి విక్రమార్క అన్న బట్ట అన్న, నువ్వేమన్నావు అన్న?
మహిళలను లక్షాధికారులను చేస్తామన్నావు. మరి శ్రీనిధి తోటి లక్షాధికారులను చేయొచ్చు కదా, సిఎస్ఆర్ ఫండ్స్ అని మురుగుతున్నాయి కదా, మరి ఏం చేస్తున్నావు వైఎస్ లాగా పంచకట్టు కట్టుకుని? సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నా అనేది క్లియర్ గా రాము అనే మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. చెప్పండి అన్న. థ్యాంక్ యూ అక్క, మాకు అవకాశం ఇచ్చినందుకు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఫస్ట్ నుంచి ఒక అనాథలుగా ఉండేవాళ్ళము. ఈ మధ్యనే మాకు అన్ని కూడా యాక్సెస్ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రము ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. మేము ఏదైతే ప్రెస్ మీట్ పెడతామో మా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని మా న్యూస్ వేయకుండా మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర 1-2 లక్షలు తీసుకొని మా న్యూస్ వేయలేదు. ఇట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అన్ని భూములు మన అన్ని ఆక్రమించి వాళ్ళు అన్ని వ్యూస్ అంది ఒక్కొక్కడు యాడ్ అన్ని జూబ్లీస్ లో ప్యాలెస్లు కట్టుకున్నారు. ఈ ఆంధ్ర బిడ్డలు వచ్చి మన కాడ ఈ అంశాన్ని లేవనెత్తలేదు ఇప్పటి వరకు కూడా. ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి గత 2009 నుంచి రిటైర్డ్ అయ్యిండు, పెరాలసిస్ వచ్చింది, కూర్చుంటే లేవలేడు. వాడిని తీసుకొచ్చి పెట్టి ఇప్పటి వరకు మేపుతూనే ఉన్నారు. పెరాలసిస్ వచ్చినా వస్తుండు. పెరాలసిస్ మీద కూడా పని చేస్తుండ్రు రిటైర్ అయినా. ఓపిక ఉండదు, పని చేయడానికి ఓపిక ఉండదు, దోచుకొని తినడానికి మాత్రం ఓపిక ఉంటది. ఇంతమంది ఉసురు పోసుకున్నోడికి పెరాలసిస్ రాక ఇంకేమొస్తుంది? ఫోన్ ట్యాపింగ్ చేసినోడికేమో క్యాన్సర్ వచ్చింది, ఈయనకేమో పెరాలసిస్ వచ్చింది. ఇంకా ముందు ముందు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నీకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే నీకేమైతుందో ఆలోచించుకో. సో ఆయన ఏమని చెప్తాడంటే, విద్యాసాగర్ రెడ్డి ఎవరు అధికారంలోకి వచ్చినా సరే నేను ఈ స్త్రీనిధి సంస్థను స్టార్ట్ చేసింది ఆయన స్టార్ట్ చేయలేదు. ఇది స్టార్ట్ చేసింది వైఎస్ గవర్నమెంట్ ఒక పెద్ద మంచి ఉద్దేశంతోన స్టార్ట్ చేసింది. ఈ శ్రీనిధి స్టార్ట్ చేసి అప్పుడున్న వైబి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ప్రధాన కార్యదర్శి, రెడ్డి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు, వీళ్ళు సెర్ప్ సిఓ రాజశేఖర్ ఐఏఎస్, వీళ్ళందరూ కలిసి ఒక స్త్రీనిధికి ఈ ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళిపోతుర్రు. షేర్ మామూల్లో ఇవన్నీ మైక్రో ఫైనాన్స్ వచ్చి తెలంగాణ మహిళలను ఆగం పట్టిస్తున్నారు, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే ఒక సంకల్పంతోనో ఒక మంచి ఉద్దేశంతో ఒంటరి మహిళలకు, పేద మహిళలకు ఉపాధి అందిద్దామన్న కింద మంచి కాన్సెప్ట్, వాళ్ళకి మంచి ఆర్థికంగా వృద్ధి తీసుకురావడం అనే ఉద్దేశంతోనో మంచి ఉద్దేశంతోనో స్టార్ట్ చేస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఇది ఒక అనకొండ దూరి దీన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ ఎవరికి యాక్సెస్ ఇవ్వకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళకు ముడుపులు చెల్లిస్తాడు, పదవిని కొనసాగించుకుంటాడు తప్పించి ఎవరైనా మీద యాక్షన్ తీసుకున్నా. ఈయన ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డిని నేనే నడిపిస్తున్నా, రేవంత్ రెడ్డిని కూడా ఈ 15 years ఒక సీఎం అని ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, నేను కంటిన్యూగా ఉన్నా. నేను చెప్పినట్టే సీఎం వింటారు, మంత్రులు వింటారు, ఎవరైనా వింటారు. మీకు ఎక్కడ పోయినా మీరు నా కాళ్ళ దగ్గరికి రావాలి. అంతేలే రేవంత్ అన్న, నీకు సొంత తెలివితేనే నడుస్తే కదా, వీళ్ళు వాళ్ళు చెప్పిందే నేను నడిపిస్తున్నావు గవర్నమెంట్. నువ్వు ఎక్కడ పోయినా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నీకు బయట ఎక్కడ ఎవ్వరు పోయినా నీకు ఏం చేయరు. నువ్వు ఆ యూట్యూబ్ లో పోయి 2-3 వీడియోలు చేస్తే కాదు, అది బయట ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఎంప్లాయీస్ చెప్తాడు, వీళ్ళు బయట ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, మనకు సంబంధం లేదు, బయట వ్యక్తులు సమయం వచ్చినప్పుడు చూస్తాం మేము అని నన్ను బెదిరించడము, నా మీద కేసులు పెట్టిర్రు. ఈ సీతక్క పిఏ వాళ్ళు ఫోన్ చేసి కేసులు పెట్టు. దీని వెనకాల సీతక్కకి ఏం సంబంధం? ఆమె ఇంకా న్యాయం చేయాలి కదా. ఆమె బీఆర్ఎస్ వాళ్ళ పడతా నేను అది పడతా ఇది పడతా అడుగులలో పోయి మరి కడవలు లేపినావు కదా సీతక్క. సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నావు కదా సీతక్క. ఒక మహిళగా అసలు తెలంగాణ రాజకీయాల్లో శాసించేదే కొంతమంది మహిళలు. నీలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందరికెళ్దామని అనుకుంటే ఇట్లాంటి వార్తలు వింటే సిగ్గు అనిపిస్తుంది సీతక్క, సిగ్గు అనిపిస్తుంది. పిఎల్ ఫోన్లు వేసి బెదిరిస్తున్నారు, రౌడీ లావాలే మనం ఈ పిఎల్ బెదిరియనికి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం న్యాయం చేయాలనుకుంటే చెయ్యి, లేదా రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయి ఆడుకో, ఏమైనా పాటలు ఆడుకో, లేకపోతే మళ్ళీ అడవులలోకి వెళ్ళిపో, బెస్ట్. ఈయన ఈ సీతక్క ఏం చేస్తారంటే, మాకు యాక్సెస్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇచ్చి మేము లేవనెత్తున్న అంశాల మీద GO 523 ఎంక్వైరీ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఉద్యోగులను తొలగించిన విషయంలో కానీ, ఉద్యోగులను హరాస్మెంట్ చేసిన విషయంలో కానీ అన్ని సీతక్కకు రిప్రజెంటేషన్తో సహా ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పిలిపించుకోవాలి కదా. విద్యాసాగర్ రెడ్డి ఏం చేస్తారంటే, కొంతమంది బానిస కుక్కల్ని తయారు చేసుకున్నాడు, ఒక 20-30 మందిని. వాళ్ళ వీడియో వచ్చినప్పుడల్లా వాళ్ళని ఫీల్డ్ లో నుంచి పనిచేసే వాళ్ళను ఆఫీస్కి పిలిపించుకొని వాళ్ళకు లాడ్జీలు బుక్ చేసి చికెన్ బిర్యానీలు అన్ని పెట్టి సీతక్క దగ్గర తోలిచ్చి వీళ్ళు సంస్థకు అగైనెస్ట్. నేను చేసింది వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు, ఆరోపణలు కాదు ఇవి, నిజ నిర్ధారణ. వ్యక్తి మీద కాదు, వ్యవస్థ మీద. అంటే ఈ వ్యవస్థ ఇట్లా తగలడ్డది, వీడు పైసలన్నీ తీసుకపోయి కోట్ల రూపాయలు పార్టీ ఫండింగ్ లకు వాడుతున్నాడు, వాడు సొంత పెత్తనాలకు వాడుతున్నాడు అని చెప్పినప్పుడు వినడానికి ఏం రోగం మీకు? ఏమన్నా ఉన్నదా?
ఇది మీ సొమ్ము కాదు, ఇది మా తెలంగాణ సొమ్ము, మా తెలంగాణ ప్రజల సొమ్ము. గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీయే. ఆయన స్త్రీలకు న్యాయం చేయాలి, ఒంటరి మహిళలకు న్యాయం చేయాలి, పేద మహిళలకు న్యాయం చేయాలి, ఒక ఉపాధి కల్పించాలని చెప్పి తీసుకొస్తే ఆఖరికి సిగ్గులేని విధవల్లారా గివి కూడా నొక్కేస్తారా మీరు? మళ్ళా మాట్లాడుతున్నారు మీరు. సీతక్క బాధితులను పిలుచుకోకుండా ఈయన ఇప్పుడు మొన్న పోయి కలిసిండు మళ్ళా సీతక్క విద్యాసాగర్ పిలుచుకొని మంతనాలు జరుగుతాయి, కానీ నేను చెప్పిన ఆరోపణలన్నిటి నన్ను పిలుచుకొని ఏం జరుగుతుంది, మంచి చేయాలనుకుంటే ఒక మహిళా మంత్రి అయ్యుండి నువ్వు ఒక పేద ఇన్స్టిట్యూషన్, మహిళలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ లో నీకు మీ సీతక్కకు చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన అంశాల మీద నన్ను పిలుచుకొని నన్ను మాట్లాడి ఇట్లా జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఇది కాదు ఇది నాకు చెప్పాలి. నాకు తెలియదో ఏందో, నేను చిన్న అవుతా కదా, ఆమె మినిస్టర్ పెద్ద కదా, ఆమె చిన్న స్థాయి నుంచి మినిస్టర్ వరకు అయిందంటే ఎంతో కొంత నాకు అవగాహన ఉండింటాయి. పిలుచుకొని చెప్పాలి. పిలుచుకొని చెప్పకుండా మహిళలను, దళిత మహిళలను లైంగికంగా హరాస్మెంట్ చేస్తే కూడా, అది కూడా కంప్లైంట్ ఇస్తే కూడా ఇప్పటి వరకు టేకప్ చేశారు ఈ విద్యాసాగర్ రెడ్డి అనుచరులు. దాన్ని ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అన్ని యూట్యూబ్ ఛానల్కి ఇస్తా, వాళ్ళ పర్మిషన్ తీసుకొని అదన్నీ బయట పెడతాయి. ఇప్పుడు ఇన్ని రోజులు కాదు, ఇన్ని రోజులు మేము ఏమనుకున్నాం అంటే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడని అనుకున్నాం. చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ తమ్ముడు కలిసి వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నాడు. వేం నరేందర్ ఆర్టీఐ కమిషనర్ గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఈయన తమ్ముడు ఫారెస్ట్ లో చేసిండు. నేనేం చక్కనే నోడింది కాదు, ఈయన కూడా ఆయన చేసిండు. ఫస్ట్ విద్యాసాగర్ రెడ్డి సార్, చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్పిన, వీళ్ళకు రెన్యువల్ ఇవ్వద్దు, మా ఉద్యోగులందరినీ ఇట్లా చేసిండు, పేద మహిళలు సొమ్ములు తిన్నాడు, మీరు మంచి వ్యక్తి సార్, మీరు మంచి ఆఫీసర్ అని మేము కనుక్కున్నాము, దయచేసి మీ అన్నకు చెప్పండి, మీ మాట నన్ను ఏంటని మేము ఫోన్లు చేసినా, నేను మెసేజ్ పెడితే నా నెంబర్ బ్లాక్ చేసిండు చంద్రశేఖర్ రెడ్డి సార్. అయితే రీసెంట్ గా ఏంటంటే బోర్డు మెంబర్స్ ని ఈయన 2011 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా 15 years కంప్లీట్ అవుతుంది. అయినా మళ్ళీ 2 years మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసము ఈ వరంగల్ నుంచి ఒక అధ్యక్షురాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎన్నుకుంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏంటంటే చాలా అమాయకులక్క. వీళ్ళు SC ST BCలను కాకుండా ఫస్ట్ నుంచి రెడ్డిలని ఎన్నుకుంటే, అనితా రెడ్డి అని ఇంతకుముందుకు ఒక ఆమెను ఎన్నుకొని పదవి కొనసాగించుకుంటూ వస్తుంది. అది క్వశ్చన్ చేస్తే ఒక దళిత ఆమెకి ఇచ్చిండు. దళిత ఆమెకి ఇచ్చిన కూడా ఆమె చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక BC ఆమెను ఈ వేం నరేందర్ రెడ్డి వాళ్ళ జిల్లాకు సంబంధించిన వాళ్ళను ఎన్నుకొని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా చేసి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత ఈయన మొన్న లెటర్ పెట్టి వేం నరేందర్ రెడ్డి దగ్గరుండి సీఎం కల్పించి మళ్ళీ ఇంకో 2 years ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి ఇవన్నీ పావులు కలుపు. బైలాస్ అన్ని కూడా ఏ బైలాస్ లేవు, ఈయనకు రూల్స్ ఈయనకు వర్తించవు, మాకు మాత్రం రూల్స్ ఎందుకు వర్తిస్తాయి? ఇప్పుడు అన్న ఈ స్కామ్స్ ఇవన్నీ నిధులు మరలించడము ఇవన్నీ జరుగుతున్నాయి. 421 మందిని దుర్మార్గంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మిమ్మల్ని పడేయడానికి కారణం ఏంటి? అవుట్ సోర్సింగ్ కాదు, ఎగ్జామ్ రాసి చట్టబద్ధ కాంట్రాక్ట్ ఉంటది. ప్లస్ ఇది ఏంటంటే 1964 స్త్రీనిధి కోఆపరేటివ్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. అయితే నా విషయంలో నేను కోర్టుకి వెళ్తే, నా విషయంలో ఏంటంటే నాకు ఇల్లీగల్ గా నన్ను ట్రాన్స్ఫర్ చేసిండు. HR పాలసీ విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేస్తే నేను కోర్టుకు వెళ్తే, కోర్టులో కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 4 లాయర్లను మార్చిన నేను. నా మీద ఒక BC బిడ్డనైన నా మీద 20-30 లక్షల లాయర్ను మళ్ళీ వీని సొంత పైసలు కాకుండా సంస్థ డబ్బుల నుంచి తీసి ఈ రోజు పెట్టి నన్ను ఈ రోజు కోర్టులో రాకుండా బయటికి రాకుండా ఇట్లా చేసినప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? మేము తెలంగాణ బిడ్డలం కదా, మా పౌరుషం లేదా? ఖచ్చితంగా ఈ విద్యాసాగర్ రెడ్డిని ఇట్లా చేసుకుంటూ ఉద్యోగంలో ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటూ అన్ని రకాలుగా కోర్టులను మేనేజ్ చేసుకోవడము, ఇక్కడ మినిస్టర్లను మేనేజ్ చేసుకోవడము, ఈయనదే మొత్తం రాజ్యం అని ఫీల్ అవుతుంది. దీని మీద యాక్షన్ తీసుకునే వ్యక్తి ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా వీని మీద యాక్షన్. అంటే రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, తడికలేదు నీకు. నువ్వు చెప్తే ఆయన చెప్పినట్టే నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు అట. ముఖ్యమంత్రులు మారిండ్రు కానీ కంట్రీ ఇక నాకు మంచి మాటలు వస్తాయి. జై శ్రీరామ్. కంట్రీ నేను మాత్రం 15 సంవత్సరాల నుంచి ఒకటే పదవిలా తీసుకపోతున్నా. నేను పెద్ద సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. రేవంత్ కూడా నా చెప్పు కింద బానిస. నేను చెప్పినట్టే రేవంత్ రెడ్డి ఇంటాడు అనే కదా నీ పొగరు. అసవంటోళ్ళని కూడా నువ్వు ఏమంటలేకపోతున్నావు అంటే నీకేం శాతం దద్దమ్మ అనే కదా చెప్పుకోవాలి రేవంత్ అన్న.